సినిమాయ నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. వెల్కమ్ టు ది సినిమా ఇన్ఫో షో. ఈ వీడియోలో మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటో టైటిల్ చూసారుగా, thumbnail లో ఉంది కదా. ఐరన్ ఎందుకు వంగలేదో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. బేసిక్ గా ఈ ఐరన్ వంగిందా వంగలేదా ఈ మ్యాటర్ కంటే కూడా ఇంకొక మ్యాటర్ గట్టిగా డిసప్పాయింట్ చేసిందని చెప్పాలి. అదేమిటి అంటే, ఒక మంచి సీజన్ ఆవిరైపోయింది. సినిమాలకి సమ్మర్ ఎంత మంచి సీజన్, కానీ 2024 సమ్మర్ సీజన్ కంప్లీట్ గా వాష్ అవుట్ అయిపోతుంది. ఇల్లు స్క్వేర్ సినిమాకి తప్పించి ఈ సమ్మర్ సీజన్ లో మరే సినిమాకి కలిసి వచ్చే అవకాశమే కనిపించట్లేదు. దీనికంటే ఎగ్జామ్స్ టైం నయం. చక్కగా కొంతవరకు కాకపోతే కొంతవరకు అన్న ఆడియన్స్ థియేటర్స్ వచ్చి సినిమాని చూశారు. ఇప్పుడు అసలు చాలా దారుణంగా ఉంది. ఐపీఎల్, ఎలక్షన్స్ ఎఫెక్ట్. ఏం చేస్తాం, కంటెంట్ నమ్ముకుని సినిమాలు తీయటం కాకుండా స్టార్ ఫ్యాక్టర్ ని నమ్ముకుని, లేదంటే సీజన్ ఫ్యాక్టర్ ని నమ్ముకుని, లేదంటే పండగల ఎఫెక్ట్ ని నమ్ముకుని సినిమాలు తీస్తా వస్తే ఇలాంటి పరిస్థితి ఏర్పడుద్ది. అవతల పక్కన మలయాళంలో చూస్తే సీజన్ ఎలా ఉన్నా కంటెంట్ కరెక్ట్ గా ఉన్న సినిమాలు వస్తున్నాయి. బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ములే వెళ్ళిపోతున్నాయి. మనకి డ్రై సీజన్ ఫిబ్రవరి, అలాంటిది అక్కడ 2 బ్లాక్ బాస్టర్స్ పడ్డాయి. మార్చ్ లో ఒక బ్లాక్ బాస్టర్ పడింది, ఏప్రిల్ లో కూడా ఒక బ్లాక్ బాస్టర్ నడుస్తుంది మలయాళంలో. ఇక్కడేమో థియేటర్స్ లో ఈగలు దోమల్ని తోలుకోవాల్సి వస్తుంది. ఇల్లు స్క్వేర్ ఆడుతున్న థియేటర్స్ తప్పించి మిగతా థియేటర్స్ పరిస్థితి అలాగే ఉంది. దోమలు ఈగలు బాగా ఎంజాయ్ చేస్తున్నాయి ఈ సీజన్ ని మాత్రం థియేటర్స్ లో. ఇల్లు స్క్వేర్ తో సీజన్ బెస్ట్ గా స్టార్ట్ అయింది. ఆ స్టార్ట్ అయిన బెస్ట్ ని నీట్ గా కంటిన్యూ చేస్తూ అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం ఫ్యామిలీ స్టార్ మూవీకి కూడా వచ్చింది. కానీ సినిమానేమో హ్యాండ్స్ అప్ అని చేతులు ఎత్తేసింది. మంచి ఛాన్స్, చైన్ స్నాచింగ్ అయిపోయింది ఫ్యామిలీ స్టార్ మూవీకి. 1 మంత్ థియేటర్స్ లో ర్యాంప్ ఆడుకునేది సినిమా. ఫ్యామిలీ స్టార్ సినిమా బాగాలేదు అనగానే సినిమాలకు సంబంధించి తెలుగు ప్రేక్షకుల ఉత్సాహం మొత్తం చల్లారిపోయింది. ఇక ఈ సీజన్ లో సినిమాల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని ఆల్టర్నేట్ ఎంటర్టైన్మెంట్ వైపు వెళ్లిపోయారు. ఐపీఎల్ మ్యాచ్లను ఎంజాయ్ చేస్తున్నారు, ఎలక్షన్స్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఏపీలో అసెంబ్లీ ఎలక్షన్స్ హడావుడి కూడా రసవత్తరంగా నడుస్తుంది. ఏమన్నా ఎంటర్టైన్మెంట్ అసలు సినిమాలు సరిపోవు. సో ఆ ఎంటర్టైన్మెంట్ ని తెలుగు ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సూపర్ టైం ని చేతులారా వేస్ట్ చేసుకున్నారు. మంచి హైప్ క్రియేట్ అయింది సినిమాకి, దాన్ని కూడా వృధా చేసుకున్నారు. నిజంగా సినిమాకి సంబంధించి హైప్ చాలా బాగా క్రియేట్ అయింది. ఐరనే వంచాలా అన్న టాపిక్ ఎంత హైలైట్ అయింది, ఎంత వైరల్ అయింది. ఐరనే వంచాలా మాట మూలంగా మాస్ హైప్ క్రియేట్ అయింది సినిమాకి. ఆ తర్వాత మరో ఫ్యాక్టర్ కారణంగా యూత్ నుండి, ఫ్యామిలీ నుంచి కూడా మంచి హైప్ యాడ్ అయింది సినిమాకి. ఆ ఫ్యాక్టర్ ఏమిటి అంటే, మృణాల్ ఠాకూర్ సీజన్ చేతిలో ఉంది. ఆ పైన సినిమాకి అటెన్షన్ తీసుకొచ్చిన ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఒక్కటే ఉన్నట్టయితే జాతర జరుగుండేది బాక్స్ ఆఫీస్ దగ్గర, బ్లాక్ బాస్టర్ జాతర జరుగుండేది ఫ్యామిలీ స్టార్ మూవీకి. నిజంగా సినిమాకి క్రియేట్ అయిన హైప్ కి ఆ ఒక్కటే ఉన్నట్టయితే ఎంత పెద్ద నెగిటివిటీ అయినా ఆ హైప్ తాలూకు ప్రవాహంలో కొట్టుకుపోయి ఉండేది. కానీ ఏం జరిగిందో మనందరికీ తెలుసు. ప్రవాహం అవ్వాల్సిన హైప్ ని బకెట్లు, చెంబులు, గ్లాసులతో తోడు అవతల పారేశారు. ఎవరు? నెగిటివిటీ. సినిమా గురించి నెగిటివ్ గా రెస్పాండ్ అయిన వాళ్ళని, సినిమా మీద నెగిటివిటీని స్ప్రెడ్ చేసిన వాళ్ళ మీద ఎంత కోపం తెచ్చుకున్నా ఉపయోగం లేదు. ఎందుకంటే వాళ్ళకి అవకాశం ఇచ్చారు సినిమాతో. అరే, మధ్యలో చేతిలో పెట్టి వాయించొద్దు అంటే ఎవడైనా ఆగుతాడా? వాయిస్తాడు. వాడికి రాకపోయినా వాయిస్తాడు. అదే జరిగింది ఫ్యామిలీ స్టార్ మూవీకి. సినిమా రిలీజ్ కు ముందు నెగిటివిటీని ఎలా తట్టుకోగలుగుతాం, దాన్ని ఎలా ఓవర్కమ్ చేయగలం అనే దానికి సంబంధించి ఎగ్జాంపుల్స్ తో సహా బాగా గొప్పలకు పోయింది మూవీ టీమ్. కానీ రిలీజ్ తర్వాత ఆ నెగిటివిటీ వాయింపుడు తట్టుకోలేక బోల్డంత అసహనాన్ని వ్యక్తం చేసింది. పోతే నెగిటివిటీని కంట్రోల్ చేయడానికి అసహనం అయితే పరిష్కారం కాదు. ఎందుకంటే తప్పు ఎక్కడుందో, ఎటువైపు ఉందో అర్థం చేసుకుంటే పరిష్కారం క్లియర్ గా అర్థం అవుద్ది. ఒకటే అడగొచ్చు, ఆయుధం పవర్ఫుల్ గా లేకపోతే ఎవరైనా యుద్ధం గెలుస్తారా? కండబలం, తెలివితేటలు మాత్రమే సరిపోవు ఒక యుద్ధాన్ని గెలవటానికి. ఒక యుద్ధాన్ని గెలవాలి అంటే ఖచ్చితంగా పవర్ఫుల్ వెపన్స్ కూడా కావాల్సిందే. కండబలంతో గల్లీలో చిన్న ఫైట్ చేసి 4 రౌడీల్ని ఓడించి గెలవచ్చు. అదే తెలివితేటలు ఉన్నాయనుకోండి, దౌర్జన్యాన్ని ఆపొచ్చు, దొమ్మిని ఆపొచ్చు. కానీ యుద్ధం చెయ్యాలి అంటే కండబలంతో పాటు, తెలివితేటలతో పాటు పవర్ఫుల్ వెపన్స్ కూడా ఉండాలి. ముందలే తెలుసు, ఫ్యామిలీ స్టార్ మూవీ రిలీజ్ కు ముందే అందరికీ తెలుసు నెగిటివిటీ యుద్ధం ప్రకటిస్తుంది అని. కానీ అస్సలు ఏమరపాటుతో వచ్చారు, ఏమాత్రం శ్రద్ధతో రాలేదు, బాధ్యత లేకుండా వచ్చారు, పవర్ లేని ఆయుధాలు తీసుకుని వచ్చారు. అందుకని ఆ యుద్ధంలో ఫ్యామిలీ స్టార్ మూవీ ఓడిపోయింది. చిత్తుగా దారుణాతి దారుణంగా ఓడిపోయింది. మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. ఫ్యామిలీ స్టార్ మూవీలో ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయడం కోసం ప్రిపేర్ చేసి పెట్టిన వెపన్స్ అన్నిట్లోనూ ఫస్ట్ మ్యాటర్ లేదు, సెకండ్ కరెంట్ లేదు, 3 పవర్ లేదు. అప్పుడేమవుద్ది? వార్ వన్ సైడ్ అవుద్ది, ఆపోజిట్ గెలుచుద్ది. అదే జరిగింది. ఇంతకీ సినిమాలో మిస్ అయిన ఆ ఒక్కటి ఏమిటి? పవర్ మిస్ అయిన ఆయుధం ఏమిటి? ఆయుధం ఆ ఒక్కటి వేరు కాదు, 2 ఒకటే.
ఒకటే, మ్యాటర్ లేని ఆయుధంతో ఆటలు ఆడుకోవచ్చు కానీ యుద్ధం చేసి గెలవలేం. ఇంతకీ ఈ సినిమాలో ఆయుధం ఏమిటి? సూపర్ పవర్ఫుల్ వెపన్. ఏ సినిమాకైనా సరే కంటెంట్. ఫ్యామిలీ స్టార్ మూవీలో ఒక్క ఎంటర్టైన్మెంట్ ఎలిమెంట్ కూడా సూపర్ డూపర్ బంపర్ అని చెప్పడానికి లేదు. అన్ని కూడా అట్ట ఆయుధాలు, చెక్క వెపన్స్, ఎక్స్ప్లోజివ్స్ కాదు ఈ సినిమాలో ఉన్నదే. దీపావళి మందుగుండు సామాను. అవి కూడా కొన్ని ఎండనవి, కొన్ని తడిసిపోయినవి. డామ్ డూమ్ అన్నవి కంటే కూడా తుస్ పుస్ అన్నవే ఎక్కువ ఆ మందుగుండు సామాన్లో. ఇలాంటి సరుకు తీసుకొచ్చా నెగిటివిటీ మీద గెలుద్దాం అనుకుంది మూవీ టీమ్. చక్కగా రాంగ్ అంచనా వేశారు. అందుకని దొరికిపోయారు, బాగా అప్పడం అయిపోయారు. జనరల్ గా ఏ సినిమాకైనా సరే ప్రమోషన్స్ ప్లస్ అవుతాయి, కానీ ఫ్యామిలీ స్టార్ మూవీకి సంబంధించి ప్రమోషన్స్ కూడా మిస్ఫైర్ అయ్యాయి. ఎలా మిస్ఫైర్ అయ్యాయి అంటే, వేరే దేశం మీదకి మిసైల్ ప్రయోగిస్తే ఆ మిసైల్ అక్కడక్కడ తిరిగి వచ్చి మన మీద పడినట్టు అయ్యింది. సినిమా ప్రమోషన్స్ లో సినిమా గురించి చాలా వైనంగా, చక్కగా, వివరంగా అబద్ధాల మీద అబద్ధాలు చెప్పారు. అది కూడా చాలా బాగా డ్యామేజ్ చేసింది సినిమా రిజల్ట్ ని. రిలీజ్ తర్వాత కూడా ప్రమోషన్ కోసం మూవీ టీమ్ వేసిన ప్రతి స్టెప్ మిస్ఫైర్ అయ్యిందనే చెప్పాలి. ఎందుకంటే దంగల్ మూవీ ఉంది. ఆ సినిమాలో ఒక ఫాదర్, ఇద్దరు డాటర్స్ వండర్ఫుల్ ఇన్స్పిరేషనల్ జర్నీని చూస్తాం. సినిమాలో ఉన్నట్టుగానే చాలా మంది రియల్ లైఫ్ ఛాంపియన్స్ ఉంటారు. వాళ్ళందరినీ కలుస్తున్నాం అనగానే సూపర్ ఎమోషనల్ అట్మాస్ఫియర్ క్రియేట్ అవుద్ది. మంచి ఎమోషనల్ నోట్ తీసుకుంటారు ఆడియన్స్ సినిమాకి సంబంధించి అలాంటి యాక్టివిటీస్ చేస్తే. కానీ ఈ సినిమాలో ఫ్యామిలీ స్టార్ ఏం చేశాడో తెలీదు. ఫ్యామిలీ స్టార్ అని అతన్ని ఎందుకు అన్నారో తెలీదు. అసలు ఈ ఫ్యామిలీ స్టార్ ఏమిటో తెలీదు. వివరం లేదు. ఇన్స్పైర్ అయ్యే విధంగా సినిమాలో ఎమోషన్ లేదు ఫ్యామిలీ స్టార్ అనే మ్యాటర్ కి సంబంధించి. సినిమాలో ఉన్న ఫ్యామిలీ స్టార్ కి సంబంధించే కన్ఫ్యూజన్ ఉంది, క్లారిటీ లేదు. ఇక రియల్ లైఫ్ లో ఉన్న ఫ్యామిలీ స్టార్స్ ని ఎలా రికగ్నైజ్ చేస్తారు ఆడియన్స్? సినిమాలో కంటెంట్, మెసేజ్ సాలిడ్ గా ఉన్నప్పుడు అలాంటి యాక్టివిటీస్ ని ఖచ్చితంగా రిసీవ్ చేసుకుంటారు ఆడియన్స్. సినిమాలో కంటెంట్ కరెక్ట్ గా లేకుండా ఇలాంటి యాక్టివిటీస్ తో జనాల్ని ఏమార్చాలి, సినిమాని ఏదో రకంగా జనాల మీద రుద్దేయాలి అనుకుంటే బ్యాక్ ఫైర్ అవుద్ది. ఒక్కటని కాదు, ఫ్యామిలీ స్టార్ మూవీకి సంబంధించి ప్రతి చోట దొరికిపోతానే వచ్చింది నెగిటివిటీకి మూవీ టీమ్. సినిమా మీద నెగిటివిటీ నిజంగా ఓ లెక్క వరకే ఆగిపోయిందని చెప్పాలి. సినిమా బాగాలేదనేప్పటికీ ఐపీఎల్ మీదకి, ఆపిన ఎలక్షన్స్ మీదకి జనాల ఫోకస్ షిఫ్ట్ అయిపోయింది. లేకపోతే ఇంకా గట్టిగా ఉండేది జాతర. సినిమా రేపు ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత ఆగదేమో, ఇంకా గట్టిగా, ఇంకా ఉధృతంగా ఉంటదేమో నెగిటివిటీ ఫ్లో సినిమా మీద. ఎందుకంటే అబ్జర్వ్ చేస్తే టన్నుల కొద్ది ట్రోల్ స్టఫ్ ఉంది ఫ్యామిలీ స్టార్ మూవీలో. ఓటీటీలో రిలీజ్ కి వచ్చిన తర్వాత టైం దొరుకుతుంది కదా, 1-2 సార్లు రిపీట్ గా చూస్తూ అబ్జర్వ్ చేస్తారు. సినిమాని చూస్తూ ఎంజాయ్ చేయడం కంటే సినిమాకి సంబంధించిన ట్రోల్ స్టఫ్ ని చూస్తూ ఎంజాయ్ చేయడం అయితే బ్లాక్ బాస్టర్ రిజల్ట్ తీసుకుంటది, అందులో అనుమానమే లేదు. పోతే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటి అంటే, ఐరన్ వంచడం కాదు ముఖ్యం, ఆయుధం సరిగ్గా ఉండటం ముఖ్యం. యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు ఐరన్ వంచితే ఏమవుద్ది? భయపెడతావు అంతే. కానీ యుద్ధంలో గెలవాలంటే పవర్ఫుల్ ఆయుధం చేతిలో ఉండాలి. భయపెడితే అందరూ భయపడాలనేమీ లేదు. కొంతమంది భయపడి తగ్గొచ్చు, కానీ యుద్ధం చేయడానికి ఎంతో కొంతమంది ముందుకు ఉరుక్కొస్తారు. వాళ్ళని గెలవాలి అంటే పవర్ఫుల్ ఆయుధం చేతిలో ఉండాలి. ఆ పవర్ఫుల్ వెపనే కంటెంట్ కి రెస్పెక్ట్ ఇవ్వకపోతే, కంటెంట్ కు సంబంధించి బాధ్యతగా ఉండకపోతే ఎంత పెద్ద యుద్ధం అయినా ఓడిపోతారు. దట్స్ ఇట్. ఇది ఇక్కడికి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బిగ్. కీప్ వాచింగ్ మిస్టర్ బిగ్ ఛానల్. థ్యాంక్ యూ.